పర్వాలేదే, ఈ సాయంకాలం దాకా నీరెక్కితే రేపు నాటేయచ్చు. వేరే ఎక్కడరా? అడుగో బాబు, అడ్డి దగ్గర ఉన్నాడు. వేరయ్యా? అయితే రాత్రి తెల్లారులు అడ్డి దగ్గర కాపలా ఉన్నాం అనమాట. సర్లే, ఇంటికి వెళ్ళి ఆనందిండ్రా. పిల్లోని ఈడికే పోదేమన్నానయ్యా. ఎందుకని? దిగోశాల రైతులంతా ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. ఏం గొడవ జరుగుతుందో ఏందో అని. వాళ్ళ ముఖం వాళ్ళేం చేస్తారులే. నేను ఇక్కడ ఉంటాగానే నువ్వు వెళ్ళి ఆనందిండ్రా పో. సర్లే. అడుగో వచ్చాడు జగన్నాథ్. పదండి, ఐసా పైసా నేర్చుకుందాం. పోదునాయా? పొద్దున్నే తినేసన్నాను. అయితే మళ్ళీ మొత్తింది కనుకోక. ఏం జగన్నాథం బాబు, చాలకి నీళ్ళకి మేము చూస్తుంటే కాలువ కట్టి వేస్తావా? ఎంత మొత్తుబడులు అయితే మాత్రం ఇంత అన్నాయవా? సాయంకాలం విడిచిపెడతాం లేవయ్యా. ఆహా, నువ్వు విడిచిపెట్టేదాకా గుడ్లు అప్పు చెప్పి చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావే? ఏం చేస్తావా? నరకండి అడ్డి. ఓ చిట్టి బాబు, మీ అన్న వీరయ్య మా అన్న వీరయ్య చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? అవునమ్మా, నీటి తగాదాల్లో కామందరు కాపాడపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఊరుకోమ్మ, పిల్లల ముఖం చూసేనా నువ్వు గుండె రాయి చేసుకోవాలి. నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు చెప్పు. మా వదిన ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు బాబు. అవునమ్మా, భగవంతుడు ఆ ఇల్లాలకి చాలా అన్యాయం చేశాడు. ఆ దెబ్బలు నాకు తగిలి నేను పోయిన. బాబు, అంత మాట అనకండి బాబు. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మిమ్మల్ని కాపాడాడు. నన్ను కాపాడి తను బలైపోయాడు. వేరే నాకు పాలేరు కాదు మహంకాళి, తమ్ముళ్ళండి. చూడమ్మా, నీకు పిల్లలకు ఏం భయం లేదు. మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. పిల్లలకు చదువులు నేను చెప్పిస్తానమ్మా. బాబు, పెద్ద కర్మ అయిపోగానే వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే పడి ఉంటారు. అలాగే మహంకాళి, ఇది ఈ డబ్బు నీ దగ్గర పెట్టు. ఖర్చులకి వాటికి అవసరం వస్తుంది. ఆవిడ కాస్త ధైర్యం చెప్పమ్మా. అలాగే. అయ్యగారు, పెద్దయ్య గారు వస్తున్నారండి. ఏమిటన్నయ్య, అనుకోకుండా వచ్చావు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చోమంటావా? కరణం గారు కోర్టు దగ్గర కనిపించి చెప్పారు, మన కుప్పలు ఎవరు తగలబెట్టేట్టుగా. అవునన్నయ్య, మొన్న కూనే కేసులో నువ్వు గట్టిగా వాదించి వాళ్ళకి శిక్షలు వేయించావు కదా, అప్పటి నుంచి వాళ్ళు మన మీద కక్ష కట్టారు. చచ్చ, ఈ పల్లెటూళ్ళు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. పార్టీలు, కక్షలు, కూనీలు. తమ్ముడు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణం పట్నం వచ్చాయి. ఎలాగన్నయ్య, ఇక్కడ ఈ భూమి పుట్ర అమ్మేద్దాం, ఆ డబ్బు బిజినెస్ లో పెడదాం. నీ బిడ్డ చంద్రం తల్లి లేనివాడు, అందరం కలిసే ఉండొచ్చు. దండాలు బాబు, దండాలు. రామారా, పాపం నీ భర్త అన్యాయంగా చచ్చిపోయాడు. చిత్తం బాబు, అమ్మాయి దూరం అలా నీ ముంచుకొచ్చేసి బిడ్డలకు తప్పకుండా సహాయం చేస్తాను. అన్నయ్య, ఆమె ఎవరనుకుంటున్నావు? ఎవరు? వేరే చెల్లెలు. ఓహో, వీరయ్య చెల్లెలా? భార్య అనుకున్నానే. నేనే రమ్మని కబురు చేశాను అన్నయ్య. ఎందుకు? వేరే కుటుంబానికి మనం ఏదన్నా సాయం చేయాలి. అవునవును, చేయాల్సిందే. ఆ పిల్లల పేరు ఒక 5 ఎకరాల పొలం రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నయ్య. పొలమా? మగ దిక్కులేనాడు, మేమెట్టా వ్యవసాయం చేసుకోగలం బాబు? అవునవును, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ ఇచ్చేది ఏదో సొమ్ము రూపంలో ఇస్తే వడ్డీలకు తిప్పుతూ అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకుంటాం బాబు గారు. ఏ అన్నయ్య, ఎలా చేద్దామంటావు? ప్రస్తుతం వాళ్ళ పోషణకు 10,000 రొక్కం ఇద్దాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళు మనమే చూసుకుందాం. అలాగే. ఏమమ్మా, మీ వదిన తీసుకురాలేదే? ఎలా వస్తుంది బాబు గారు? నిండు చోళాలు, పైగా పుట్టెడు దుఃఖంలో మునిగుంది. అవును, ఆ మాట నిజమే. చూడమ్మా,
నువ్వు తప్ప వేరెవరూ దిక్కులేరా కుటుంబానికి. ఇక వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి. చిత్తం బాబు గారు, నా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటానండి. ఇదిగో అన్నయ్య. ఇదిగో ఈ డబ్బు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. చిత్తం బాబు గారు, వెళ్ళొస్తాను బాబు గారు. వస్తాను. వదినా, ఇంత దూరం నుంచి అంత దూరం పోతే 100 రూపాయలు ఇచ్చి పంపాడా జగన్నాథం గారు. ఇంతకు నుంచి అమ్మ ఏడుస్తుంది అత్తయ్య. ఏమ్మా? అయ్యో, ఇప్పుడు కూడు కూడా లేదే. ఎందుకన్నా మంచిది, ఆసుపత్రికి పోదాం పద. రే సూర్యం, నువ్వు వెళ్ళో జట్టు పండిస్తా. త్వరగా పరిగెట్టు. అమ్మా ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? అయ్యో ఇదే విడ్డోరమే తల్లి, ఒక కళ్ళు మాట్లాడరు. అమ్మా మా వదిలికి ఎలా ఉందమ్మా? కాన్పు జరగడం కష్టంగా ఉందండి. ఏమిటోనమ్మా. అమ్మాయ ప్రసవించింది. బాబు ఆడా మొగ? ఆడబిడ్డే. తల్లి బిడ్డ బాగున్నారు బాబు? బిడ్డ బాగానే ఉంది కానీ బాబు తల్లి చనిపోయింది. వదిలేరా? అయ్యయ్యో, వదిలే. ఈ మందు మరో వారం వాడండి. చూడమ్మా, ఆ శవాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అయ్యో వదినా, ఎంత పని చేసావు వదినా. ఈ పాప ఇష్టపడి ఇంటికి అలా తీసుకెళ్ళరు వదినా. ఏమ్మా ఓసారి ఇలా వస్తారా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ చనిపోయినాడు నీకేమవుతుంది? మా 20 ఏళ్ళ పెళ్ళామమ్మా. యజమాని కాపాడుకొని మా అన్న ప్రాణాలు తీసుకున్నాడు. ఈ బిడ్డను కానీ మా వదిలిపోయింది. అమ్మా ఆ బిడ్డ మీకంత భారంగా ఉంటే మాకు ఇచ్చేయండి అమ్మా. అవునమ్మా, బిడ్డ లేనివాడు. మీరు ఆ బిడ్డనిస్తే మేము పెంచుకుంటాం. బిడ్డ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ కర్మకారుల చేతిలో చిల్లి కావలేదు. ఎవరిస్తారు చెప్పమ్మా? ఓ పని చేయండి అమ్మా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఇవి తీసుకుని ఆ పనులు పూర్తి చేయండి. ఆ బిడ్డను మాకు ఇచ్చేయండి. బిడ్డ పాప లేని వాళ్ళు ఉంటున్నారు. మిమ్మల్ని కాదండానికి నాకు నోరు రావడం లేదు. ఆ పచ్చిగుడ్డని మీకు అప్పచెబుతాను. ఎలా పెంచుకుంటావో ఏమో. మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం అమ్మా. బాబు పరువుగా దాన్ని ఈ సంగతి ఎక్కడ? దేవుడికి కూడా తెలియదు. ఆ బిడ్డ మా కన్న బిడ్డే అంట. సరేనా? సరే బాబు. పుట్టిన బిడ్డ పోతే పోయింది. మా వదిన ఎలా దక్కుతుంది అనుకున్నాను. మా ఐదారు దేవుడు ఇద్దరిని ఎత్తుకుపోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు చూస్తుంటే కడుపు దొరుకుపోతోంది. ఆ కావంత కోసం మా అన్నయ్య చచ్చిపోయాడా? ఈ పిల్లలకి ఏమన్నా ఇవ్వండి అని అడిగితే మీ అన్నయ్యని మా కోసం ఎవరు చావమన్నారని అడిగారు. వీళ్ళ ఉసురు వాళ్ళకి తగలకట్టా పోతుందా? ఏం చేస్తాను? నా బిడ్డతో పాటే కలో గంజ పోసి పెంచుకుంటాను. నా బాబాయ్ కాదు, నా తండ్రి కాదు. బాగా చదువుతున్నాను. ఇందా డబ్బులు ఇస్తాను. ఏమే పొద్దున్న నుంచి నేను ఇంకా ఊడతాను పూర్తి కాలేదన్నమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పాపా ఆ గేదెలు ఇప్పు. నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడా? ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలని చదువుకుంటాడు. చదువు ఆ గేదెలు ఇప్పు. నేను గేదెలు చదువుకుంటా. మనకాలమ్మా, ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలను అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చు. మోసేవాడికి మాకు దొరుకుతుందని బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరే సూరిగా గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పర్వాలే పాలేసి పంపుతాను. అన్నయ్య పూర్తి కాలేదన్నమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పాపా ఆ గేదెలు ఇప్పు. నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడా? ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలని చదువుకుంటాడు. చదువు ఆ గేదెలు ఇప్పు. నేను గేదెలు చదువుకుంటా. మనకాలమ్మా, ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలను అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చు. మోసేవాడికి మాకు దొరుకుతుందని బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరే సూరిగా
గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పడవ లేప ఆలసి పంపుతాను. అన్నయ్య మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నయ్య. సరే చెల్లి. తాత మేము నీతో వచ్చేద్దాం తాత. ఎక్కడికి బాబు? పట్టణానికి. అక్కడ ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు తాత. ఇక్కడ ఉంటే మమ్మల్ని అత్తి చంపేస్తుంది తాత. ఊరుకో బాబు ఊరుకో. సరేలే రండి. ఏం తాత వచ్చేసావు? పాలు తీసుకెళ్ళండి. నమస్కారం. తాత పిల్లలిద్దరూ నీ మనవడు మనవరాలా? కాదు బాబు, దిక్కులేని పక్షులు. చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు. తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. బాబు తమరు ఏదన్నా పని చూపిస్తే బ్రతికిపోతారు. పాపం మరీ చిన్న పిల్లలే. అబ్బాయి నీ పేరేమిటి? సూర్యవండి. మా చెల్లాయి పేరు సీత. నువ్వు ఏం పని చేయగలవు? మీరేం చేయమంటే అది చేస్తానండి. అయితే కప్పులు ప్లేట్లు కడగలవా? ఓ శుభ్రంగా కడిగి చూపించమంటావా? మెడికల్ లాంటి కుర్రాడు. తాత ఫోన్లో ఇక్కడే ఉండి పని చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. బాబు ఇక్కడ జాగ్రత్తగా పని చేసుకుని ఉంటారు కదా. సూర్యం, నువ్వు చదువుకోవడంతో పాటు చెల్లికి కూడా చదువు చెప్తున్నావు అనమాట. టిఫిన్ తీసుకురా. సూర్యం టిఫిన్ తినకుండా చదివేమిట్రా? ముందు టిఫిన్ తిని తర్వాత చదువుకోండి. కాఫీ. నా పేపర్ బాబా రిజల్ట్స్ వచ్చాయేమో, ఇప్పుడే చూసి ఇచ్చేస్తాను ప్లీజ్. ఏమైంది? నేను బిఏ పాస్ అయ్యాను సార్. యూనివర్సిటీలోనే ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషం నాయన. నా దగ్గర సర్వర్గా పనిచేస్తూనే శ్రద్ధతో పట్టుదలతో బిఏ దాకా చదివి ఫస్ట్ లో బ్యాచ్ అయినావు అంటే ఇదంతా మీ చలవే కదండి. ఆనాడు నాకు చెల్లాయికి మీరు ఆశ్రయం ఇచ్చి ఇందులో నే చేసిందే ఉంది నాయన. నీ శక్తితోనే ఇంత వాడిపోయినా. నువ్వు వచ్చింది వేళ మంచిది. మన హోటల్ కూడా చాలా పెద్దదైంది. రాము ఆ స్విచ్ తీసుకురా. సూర్యం ఏమిటండి ఇది? నా దగ్గర పని చేస్తూ ఎంత గొప్పవాడు అయినా అంటే ఆ విజయం నాది, నా హోటల్ది. తీసుకో, తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టు. థ్యాంక్ యూ సార్. ముందు శుభవార్త మా చెల్లాయికి చెప్పాలి. ఏమిటో చెబుతాను కానీ ముందు నోట్ తెరు. చెల్లాయి నువ్వు చెప్పకర్లే. పరీక్ష పాస్ అయ్యావు. మామూలుగా పాస్ కావడం కాదమ్మా, యూనివర్సిటీలోనే ఫస్ట్ వచ్చా. అన్నయ్య అవునమ్మా, ఈ రోజంతా నీ నోరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన కాలేజీ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా
మర్చిపోయినే ఏమిటి రిజల్ట్స్ ఏమైనా పడ్డాయా? పడ్డాయి బాబు. చిన్నబాబు గారు ఈసారి కూడా తప్పారు. సరే అనుకుంటున్నదేగా. చూడు చిదంబరం, వేణుగోపాల్ స్టోర్స్ కు 200 బస్తాలు బియ్యం కావాలట. సాయంత్రంలోగా పంపే ఏర్పాటు చేయి. సరే బాబు. పేపర్ చూసావా? ప్యాస్ అవుతానన్న నమ్మకం ఉంటే కదరా నువ్వు పేపర్ చూడటానికి. అయినా టెక్స్ట్ బుక్కే చూడవాడి పేపర్ ఏం చూస్తావు? రే సిగ్గులేదురా నీకు? పియూసీ 3 సార్లు తప్పి సూట్ వేసుకుని షికారు బయలుదేరావా? అన్నయ్య అక్టోబర్ పరీక్ష కూర్చుంటాడు చిన్న. బాగుందమ్మా నీ సపోర్టు. రే జైన్ చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోరా. పెదనాన్న మన ఇంట్లో ఉంచి వెళ్ళినందుకు ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతూ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆడపిల్లపాటి జ్ఞానం నీకు లేదురా? అంటారే ఈసారి తప్పకుండా పాస్ అవుతానన్నా. పాస్ అయ్యావా సరే, లేదా ఫ్యాక్టరీలో గుమస్తాగా పారేస్తాను. ఎక్కడి నుంచి ఏమ్మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? ఎందుకు చిన్న? ఆయన ఈ పాటి పేపర్ చూసే ఉంటారు. ఆయన ఏ సెషన్స్ కేసు విచారంలోనే మునుగుంటారు. నీ నంబర్ కూడా ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది కానీ టెలిగ్రామ్ ఇవ్వు. అలాగే. మండ మళ్ళీ తప్పావుట్రా. నా గడ్డి ఖర్చు కూడబెట్టిన డబ్బంతా నీ చదువుకు తగలబెట్టాను. 1 ఏడో 2 ఏళ్ళ 3 ఏళ్ళు పీసీ పేసతాను బొత్త పెట్టా వాగావు కదరా. తప్పు పీసీ కాదే, పియూసి. అగరించావులే. ఈ చిట్టిబాబు మహంకాళి కొడుకే. వట్టి బట్టి రాడు కాదు, కాపీగాడు కాదు. పునాదులు గట్టిగా ఉండాలని తెగదదివే దిట్టే. ఎట్టా నీ కోతలు కూలిపోను. ఈసారైనా పాస్ అయితే మీ చిట్టి బాబుకు 10 ఎకరాల పల్లం కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రా మున్సబాన్నయ్య. ఎందుకు ఆ పొలంలో నన్నేసి బొడవడానిక? సంగతి అమ్మా ఆ ఫోటో. ఇలాంటి పాడు ముండల వెంటబడి కదట్రా పరీక్ష పాడు చేసుకున్నావు. సిగ్గు లేక జేబుల్లో పెట్టుకున్నా. అమ్మా శాంతించు. ఒక జమీందారు గారి ఏకైక పుత్రికని 10 లక్షల ఆస్తికి వారసురాన్ని పట్టుకుని పాడుముండాన్ని తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది? ఈ అమ్మాయికి ఆస్తి ఎంత ఉందన్నా? 10 లక్షలు. 10 లక్షలే? ఎవరా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు సరోజ్. నన్ను ప్రేమిస్తుంది. కానీ వాళ్ళ నాన్న మా ప్రేమకు పెళ్లికి అడ్డు పెడుతున్నాడు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం. అమ్మా కనీసం నువ్వైనా ఆశీర్వదిస్తే మేము పెళ్లి చేసుకుంటామే. 10 లక్షలు. 10 లక్షలే? మా నాయన మా తండ్రి ఈ సంగతి నాతో ఎప్పుడు చెప్పలేదేమిరా? నువ్వు తంతావని. పోలే చూడు, ఆ అమ్మాయిని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సమా. మనసు విరిగిందంటే మళ్ళీ ఎత్తకదు. ఇంత ఈ 100 రూపాయలు ఇచ్చుకో. ఎందుకే? ఖర్చు పెట్టుకోరా. సరే సరు మన పెళ్లికి మా అమ్మ కూడా ఒప్పుకుంది. సరోజా ఏమిటా ప్యాకెట్? చీర ఎక్కడిది? కొన్నాను. కొనడానికి డబ్బు ఎక్కడిది అంటున్నాను. మాట్లాడవే. అబ్బాబ్బా, అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అప్పుడే మొదలెట్టారు. ఇదిగో నాంచారు, నీ అలుసు చూసుకుని ఇది మరీ బరి తెగించింది. ఈవేళ ఒకరితో సినిమాకు వెడుతుంది, రేపు మరొకరితో పిక్నిక్ అంటుంది. ఎవడేమిచ్చినా ప్రజెంటేషన్ తీసుకొస్తుంది. వయసు వచ్చిన పిల్ల కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి. చెప్పారు ఇద్దరు, ఏదో చిన్నపిల్ల. చిన్నపిల్ల పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలా కూర్చుంది. ఇలా తిరుగుతుంటే దీన్ని ఎవడే పెళ్లి చేసుకునేది? నా పెళ్లి మీరేం చేయనక్కర్లేదు. విన్నావా దాని సమాధానం? అవునన్నా, మీరు పెళ్ళంటూ చేస్తే ఏ గుమస్తాకో బడి పంతులకో ఇచ్చి కట్టపెడతారు. చాలని జీతంతో ఏ సర్దాలు తీరకుండా జీవితం అంతా నరకం అనుభవించాలి. అందుకని నాకు నచ్చిన వాడిని, బాగా డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మా సినిమాకి వెళ్తాను. టాటా. నా బంగారు తల్లి. ఎందుకే మురుస్తున్నావు సిగ్గులేక? ఎందుకు సిగ్గుపడాలండి? నా బిడ్డ అంత అమాయకురాలేం కాదు. ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఎవరినో లక్షాధికారినే ప్రేమించి పెళ్లి చేసుకు తీరుతుంది. అప్పుడు మీరే దాన్ని నెత్తిని పెట్టుకుంటారులేండి. ఓసి నిబ్బుల పాట మండిపోను. పెంచిన బిడ్డకి ఇలా ఉంది, కన్న బిడ్డ అవుతుంది. పెంచిన బిడ్డ ఆ మాట అనొద్దు. ఎన్నిసార్లు చెప్పాను మీకు. రండి స్నానానికి. హలో సరు, ఎక్కడికి?
సినిమాకే. నేను అక్కడికే జంటగా వెళ్దాం. ఏమిటి ఏమన్నా? ఇద్దరం కలిసే వెళ్దాం. ఏ ఆ చిట్టిబాబు పాటు చేయలేనా? అతను బూటు విలువ చేయు. నువ్వు తిట్టినా అందంగానే ఉంటుంది సరు. నీ బాబు ఎవడంటే వస్తాడో చూస్తాను. రా. మాట్లాడ. ఏమిటా అది? చూడండి దుర్మార్గుడు నన్ను ఒంటరిగా చూసి. నీకు బుద్ధి లేదు? ఓ బాబాయ్ ఆ మధ్యలో నీకెందుకు? ఏమన్నావు? అయ్యో రక్తం వస్తుంది. అదే పర్లేదు, అదే పోతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో నా సైకిల్. అయ్యో అయ్యో పాడైపోయిందండి. రిక్షా ఈ సైకిల్ రిక్షాలో పెట్టు. ఇదిగో అమ్మాయి, నువ్వు మా చెల్లాయి ఆ రిక్షాలో రండి. ఎందుకులేండి, కాస్త యుద్ధం చేశావుగా, మా ఇల్లు దగ్గరే, కాఫీ తాగి వెళ్తావు కానీ పద. నీ పేరేం చెన్నై? సరోజ. ముద్దుగా ఉంది. అమ్మ నాన్న ఉన్నారా? ఓ ఉన్నారు. అదృష్టవంతురాలి. మీకు లేదా? పాపం. చెల్లాయ్ కట్టి కట్టేసావా? వెరీ గుడ్. కాఫీ తీసుకోమ్మా. నో ప్లీజ్. అక్కయ్య సగం నేను సగం. ఓహో సరే తీసుకో. థ్యాంక్స్. వస్తానండి. ఏమండి, ఈ పూట సైకిల్ ఇక్కడ ఉంచుతారా? రేపు వచ్చి తీసుకుంటాను. మళ్ళీ సినిమాకి వెళ్తావా? అవునండి, నా కోసం ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. వెళ్ళకపోతే బాగుండదండి. ఇదిగో అమ్మాయి, నువ్వు వయసులో ఉన్న పిల్లవు. ఇలా ఒంటరిగా బయలుదేరావంటే తుంటరి పిల్లలు వెంటబడి అలరి చేస్తారు. ఏడు సార్, నాకు ఆ భయం ఏం లేదండి. మర్యాదగా ఇంటికి వెళ్తావా లేక బలవంతంగా తీసుకెళ్ళి దిగబెట్టమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. భలేవారండి మీరు. వస్తానక్క, టాటా. కళ్ళు కనిపించట్లా? కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాగ్ తీపోయారండి. గొప్ప పని చేశావు. బొప్పి కట్టింది. నాకు కట్టిందండి బొప్పి. మళ్ళీ తయారయ్యావు? పిలిచారు కదండి మరి. సరే కానీ ఇవాళ స్వీట్ ఏమిటి? గులాబ్ జామ్, మైసూర్ పాక్, రసగుల్లా, బాదం హల్వా, బాద్షా, జాంగ్రీ, బూందీ, పకోడా, బజ్జీ, వడాపురి. ఆపోయాని దండకం. మరి ఏం కావాలో చెప్పండి. కమలా ఏం తీసుకుంటావు? పాస్ అయి పార్టీ ఇచ్చేది నువ్వే ఆర్డర్. జాంగ్రీ తీసుకున్నావా? అబ్బా నాకు జాంగీర్లు పాదుషాలు నచ్చవు. నాకు జిలేబ్ కావాలి. నీకు గులాబ్ జామ్, పకోడా. చూడు, అరే సర్వరేడి. కేర్లెస్ ఫెలో. ఎవరు ఇవన్నీ? నీకు మేనర్స్ తెలుసా? మేనర్స్ తెలుసు కాబట్టి ఉన్న వెరైటీస్ అన్ని తీసుకొచ్చాను. మీరు డాన్స్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు కదండి. సత్యం, నీకు ఇంగ్లీష్ కూడా తెలుసా? ఏదో కొంచెం. మీలాంటి చదువుకున్న అమ్మాయిలు వస్తుంటారు కదండి, విని. వెళ్ళి 5 కాఫీ పట్టరా. ఓకే. ఇదిగో స్ట్రాంగ్ గా ఉండాలి. డబుల్ స్ట్రాంగ్ తీసుకొస్తాను. కాఫీ. వెళ్ళి బిల్ పట్టరా.
ఇదిగో రెడీ 5 రూపాయలు 10 పైసలు. ఐదు 50 పైసలు ఎందుకండి? ఆ పై 40 నీకు పక్షి. అది మనకి అలవాట్లేదు రండి. ఎంత పొగరా! ఈ సర్వర్ ఎవరో తలబిరుసుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళని రావడం కష్టం. సూర్య, ఎందుకు ఇలా మాట్లాడడం? చెబితే వినవు. బిఏ పాస్ అయినావు. సర్వింగ్ మానమంటే మానవు. ఎలా? సార్, సర్వింగ్ నాకేం చిన్నతనం కాదండి. ఈ పని చేస్తూనే ఇంతవాడిని అయ్యాను. మరో ఉద్యోగం దొరికే వరకు సర్వర్గానే ఉంటాను. ఏమిటో నీ ఇష్టం. సూర్య ఉన్నాడా అమ్మా? ఉన్నారండి. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు? లోపల కూర్చోబెట్టమ్మా, ఇప్పుడే వస్తుందా? ప్రిన్సిపాల్ గారు వచ్చారని చెప్పమ్మా. ప్రిన్సిపల్ గారా? నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి సార్. రండి సార్, రండి. ఏమిటి నాయనా భోజనం చేస్తూ వచ్చినట్టున్నావు? ఓ, ఐఎమ్ సారీ సార్, ఇప్పుడే వస్తాను. నీ పేరేమిటమ్మా? సీతండి. సూర్యం, వీరి పేరు జగన్నాథం గారు. మన కాలేజీ వీరి తండ్రి గారు కట్టించింది. నమస్కారం అండి. నమస్కారం. నిన్ను చూడాలంటేను మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. పెద్దవారికి శ్రమించారు. ఇందులో శ్రమే ఉంది బాబు. మా కాలేజీలో ఒక విద్యార్థి ఇంతటి అపూర్వమైన విజయం సాధించాడంటే అది మాకు ఎంత ఆనందం. నిన్ను స్వయంగా చూచి అభినందించాలని వచ్చాను. ఈ కాలేజీ స్థాపించిన తర్వాత ఇంతటి గౌరవం రావటం ఇదే మొదటిసారి. నీలాంటి రత్నాన్ని కన్నందుకు నీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు. మాకు అదృష్టం లేదు సార్. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగొట్టుకున్నాం. మీ దేవురు బాబు? మునిపల్లె. మునిపల్లె? అవునండి. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించాడు. కానీ ఆయనకి విశ్వాసమే లేకపోయింది. మేము పసిపిల్లమనే జాలి కూడా లేకపోయింది. మా ఆలనా పాలనా చూడకుండా తన ఆస్తిపాస్తులు అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. మీరు వీరయ్య బిడ్డలా? అవునండి. నేనే బాబు ఆ భూస్వామిని. మీ నాన్నను పొట్టను పెట్టుకున్న పాపిష్టివాణ్ణి నేనే. ఆనాడు మీ నాన్న లేకపోతే ఈనాడు ఈ జగన్నాథం లేడు బాబు. కానీ నేను విశ్వాసఘాతకుని మాత్రం కాదు ఆయన. మీ పోషణ కోసం, చదువు సంచుల కోసం మీ మేనత్త మహంకాళికి 10,000 రూపాయలు ఇచ్చాను బాబు. అలాగా? ఆ సంగతి మీ తల్లినా నీకు చెప్పలేదా బాబు? మా తల్లి ఎక్కడుంది సార్? హాస్పిటల్లో ప్రసవించలేక తల్లి బిడ్డ అప్పుడే చనిపోయారు. ఎంతటి దురదృష్టవంతులు బాబు. నా మూలంగా మీ ఇద్దరు దిక్కులేని పక్షులయ్యారు. మీకోసం నేను చేసిన సహాయం కూడా మీకు అందకుండా పోయింది. పోనీలే బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ మీ ఇద్దరిని చూస్తుంటే నా ప్రాణదాత వేరైనే మళ్ళీ చూసినంత సంతోషంగా ఉంది. బాబు, మీ ఇద్దరు బయలుదేరు. ఎక్కడికండి? మా ఇంటికి బాబు. సార్, ఇప్పటికే మీ ఇద్దరు ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు నా బిడ్డలు, నా ఇల్లే మీ ఇల్లు. పదండి బాబు. అది కాదండి సూర్యం, నన్ను పరాయివాడిగా భావించొద్దు. నా కోరిక మన్నించు బాబు. ఇది నా కోసం, నీ కోసం కాదు, నీ తండ్రి ఆత్మశాంతి కోసం. పెద్దవారి మాట కాదనకు సూర్యం. అలాగే సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇతనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అబ్బాయి. చిన్న ఇతను వెరుగుడువా? నేను కాఫీ హోటల్లో సర్వ్ చేయడం చూశానండి. కాస్త కోపడ్డారు కూడా. ఓహో, అదే సంగతి. మా జైకి కాస్త తొందర ఎక్కువలే బాబు. బాగుంది చిన్న మీరు పరిచయం చేయడం. మా అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జి రాజారావు గారి కూతురు బాబు. ఆయనకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి అమ్మాయి చదువు పాడు కాకుండా ఇక్కడే అట్టుపెట్టి చదివిస్తున్నారు. మా అన్నగారికి పరాకు, ఈ అమ్మాయికి కాస్త చిరాకు. చిన్న దండ వెయ్యమ్మా.
ఓహో, పెళ్లి కాని పిల్లలు వేయకూడదనా? సరే ఇలాగే. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. అమ్మా మరిచాను, సూర్యం చెల్లెలు, అమ్మాయి పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఏం చదువుకున్నారు? పెద్దగా చదువుకోలేదులేండి. చదవడం రాయడం నేనే కాస్త నేర్పాను. మా ప్రొపరేటర్ గారు అమ్మాయితో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. ఇంకే, మా జైకి వేణొచ్చు, మీ చెల్లెలకి సంగీతం వచ్చు. ఇక మన ఇల్లే ఒక గాన సభ కింద మారిపోతుందన్నమాట. వచ్చావా? రా బాబు, వీడు నా సుపుత్రుడు చంద్రం. చిన్నప్పుడే తల్లిపోవటం వల్ల ఎంతో గారాభంగా పెంచాను, అందుకని చదువులో దండయాత్రలు కొడుతున్నాడు. వచ్చిన అతిథుల్ని ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడతారే? టిఫిన్ రెడీగా ఉంది. వాళ్ళ అతిథులు కారమ్మా, మనకు ఆత్మీయులు. ఆ వివరాలని తర్వాత చెప్తాను. బాబు పదండి, టీ తీసుకుంటుగా. ఎందుకు పనికిరాను ముక్క? షో 10 పాయింట్లు. ఉండమ్మా, నువ్వెప్పుడు నిజం చెప్పావు. కాస్త ఆల్ కౌంట్ చూడరా. 20 రూపాయలు కక్కు. డబ్బులు లేవు బ్రదర్. బ్రదర్ గాత్రం వద్దు బ్రదర్, ఘంటసాల రఫీ లాగా. కమాన్ క్యాష్ డౌన్. చిట్టి, నేను ఇస్తాలేరా డబ్బు? సరే, మరి నీవి 5 కావలిస్తే చూడు. నీ మీద నాకు నమ్మకమేలే. ఇదిగో వీటే వరస్ట్ ఫెలో. ప్యాకల్ బ్రదర్, అరువురు మనకొద్దు. కమాన్ క్యాష్ డౌన్, లేకపోతే నేను కలపను. అయితే ఇదిగా 100. గుడ్, దెన్ వెరీ. మహారాజ పోషకుల్లో నువ్వు ఉండగా నాకేంటి బ్రదర్? అంతేలే, నువ్వు లేచావు బ్రదర్. హోటల్ బిల్లు కట్టకపోతే మాడి చస్తాను. వస్తా, వెళ్ళరా. ఒరే రాస్కెల్ రోగ్, రూమ్ లో ఫ్రీగా పడున్నాడు వీడు, బాబు కట్టించి సత్రం లాగా. పైగా ఇదొక ట్యాక్స్. అంత ఇంట్రెస్ట్ ఉండేవాడు వెనక నుంచి చూడకూడదు. ఫోన్ రా. పోనా? హలో, సరోజిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సరోజా. చిట్టిబాబు కావాలి. చిట్టుబాబునే మాట్లాడుతున్నా. అదేమిటి కొంత ఎలా ఉంది? కొంచెం జలుబు చేసిందిలే. రేపు నా బర్త్డే, మర్చిపోయారా? పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారు? మా రూమ్ లోనే బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాను. నీ ఫ్రెండ్స్ అందరూ నేను వెయిట్ చేయి. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిత్రద్రోహి, నా సరోజితో చిట్టిబాబు నేను అబద్ధం చెప్తావట్రా? ఆ సరోజ దగ్గర నువ్వు లక్షాధికారి అబద్ధం వాళ్ళా? ఏం చేయమంటావు బ్రదర్? సరోజ లక్ష్యని ప్రేమిస్తుంది, నేను సరోజిని ప్రేమిస్తున్నాను. లక్షాధికారి నాటకం ఆడితే సరోజతో నాకు పెళ్లి అవుతుంది. ఆ తర్వాత నిజం తెలిస్తే? 3 ముళ్ళ పడ్డ తర్వాత తెలిస్తేనే వాయ్ తన అంతస్తుకు తగిన వాడినని చల్లగా సర్దుకుంటుంది. పాపం ఆవిడ సరదాలు ఎలా తీరుస్తావరా? సరదాలా? సరోజకు టైపింగ్ తెలుసు, నాకు బిజినెస్ టాక్టిక్ తెలుసు. ఎలాగో పెట్టుబడికి నువ్వు ఉన్నావు, ఒక టైప్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను. సరోజ ప్రిన్సిపల్, నేను మేనేజర్. యువర్ ది బాస్. ఓకే? ఓకే. చూడు, ఇక మీద మాత్రం ఆవిడకి ఫోన్ చేయొద్దు. ఓకే? నేను ఒట్టి రాసుకెళ్ళి దొంగ రాసుకెళ్ళి రే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సరోజా, హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చోండి కూర్చోండి. ఏం చిట్టి, ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసావు? ఎంటర్టైన్మెంట్ ఏదో? ఎంటర్టైన్మెంటా? మా సరోజ పడుతుంది. ఏమిటి, నా బర్త్డేకి నేను పాడాలా? కా సరోజ, ఈ కాలంలో ఇది నావల్టీ. నువ్వు పాడాలి. పాడాలి 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 పాడాలి. Come on. ఓ, మీరు ఇక్కడున్నారా? ఏమ్మా జయ, సీతకు కూడా వేడి నేర్పుతున్నావా? అవును చిన్న. చూడమ్మా సీత, మా జయకి చదువు సంగీతం తప్ప ఇంటి గొడవ పట్టదు. చంద్ర సంగతి సరే సరే, వాడికి ఏ గొడవ పట్టదు. అమ్మా, ఇక ఈ ఇల్లు నీ సొంత ఇల్లు అనుకో. ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని నువ్వే తీర్చిదిద్దాలి. అలాగే. సీత, కాఫీ కావాలి. లేచి ముందు మొహం కడుకుంటే ఆ తర్వాత కాఫీ వస్తుంది. బాగా చెప్పావమ్మా. రై నీవన్నా పాలు పొంగుతుంటే కళ్ళు కనపడుతుందా? వంటింట్లో బీడీలు కాలుస్తున్నావా? క్షమించండి అమ్మా. రోజు ఇంత అన్నం పారుస్తున్నావు అన్నమాట. ఇదే సంసారమా ధర్మసత్రమా? పొరపాటు అయిందమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. అమ్మగారు అమ్మగారు, మీరు ఈ పని చేయడం? వెంకన్న, పూల మొక్కలకి ప్రతిరోజు నీళ్లు పోయాలని ఎన్నిసార్లు చెప్పాను? చూస్తూనే ఉన్నానమ్మా. అబద్ధాలు కూడానా? ఇదిగో, ఇంకొకసారి ఇలా చేసావంటే నౌకరీ కాస్త ఊడుతుందని చెప్పమ్మా.
ఈ రోజు ఇంటర్వ్యూ ఉందండి. 9 గంటల బండికి వెళ్తున్నా. శుభం నాయన. రే చూడరా సూర్యాన్ని, స్వశక్తితో పైకొచ్చాడు. త్వరలోనే పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు. కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్ యూ. ఇంకా సెలక్షన్స్ కాలేదు కదండి. నాకెందుకమ్మా, వాళ్ళకి ఇవ్వు. తీసుకోరా, చదువు శూన్యమైన షోకులకేం తక్కువలేదుగా, కానివ్వు. బాబు సూర్యం, మీ చెల్లాయి మా ఇంటికి వచ్చింది. పెరట్లో మొక్కలన్నీ పూలు పూస్తున్నాయి, ఇంట్లో మనుషుల నవ్వులు వినిపిస్తున్నాయి, ఇల్లంతా కళకళలాడుతుంది అనుకో. ఈ రూపాయి తీసుకెళ్లి కాఫీ తాగిరా. అయ్యగారు కోపడతారమ్మా. పర్వాలేదు, నేను చెప్తాగా. వస్తానండి. మంచిది బాబు, పద. డ్రైవర్ ఏడమ్మా? కాస్త పనుండి మార్కెట్ పంపించా. అరే, సూర్యాన్ని స్టేషన్ తీసుకెళ్ళాలి, టైం కూడా లేదు. పోనీ నేను డ్రాప్ చేస్తాను చిన్నాన్న. మీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? ఏ భయపడుతున్నారా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. పదండి. దర్జాగా వెనక్ సీట్లు ఎక్కుతున్నారే, నేనేం డ్రైవర్ని అనుకున్నారా? బాబు, మా జైతో ఎలా ప్రవర్తించినా ఇబ్బంది. ముందు సీట్లోనే కూర్చో. అరే, ఆ డోర్ సరిగ్గా పడలేదు. పడింది. ఏది, నన్ను చూడనివ్వండి. ఏమిటండి మరి అంత భయం? నేనే మిమ్మల్ని మింగేస్తానా? మీరు కష్టపడి మింగినా నేనంత తేలిగ్గా అడగలండి. ఏ రాయిలా అంత కఠినమైన వారా? కానీ అందమైన అమ్మాయి కనపడగానే చప్పగా కరిగిపోతారు, నోట మాటేనా రాకుండా. అంతేనా? కార్లో లగేజీ తీసుకువెడుతున్నట్టుందే గాని లక్షణమైన అబ్బాయిని తీసుకువెడుతున్నట్లేదు. ఆ మాటకొస్తే నేను కారులో వెళ్తున్నట్టు లేదు, ఒంటెద్దు బండి మీద వెళ్తున్నట్టు. అంటే నా డ్రైవింగ్ బాగాలేదంటారా? అయితే చూడండి. ఏమండి, నేను అట్లా అనలేదండి. కాస్త స్లోగా పోనివ్వండి ప్లీజ్. అరే మనుషులు, ఏమండి, నేను ట్రైనింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. మీ పుణ్యానికి హాస్పిటల్ వెళ్లకుండా ఉంటే అదే 10,000. ఏం తెలివండి, దూరంగా ఉన్నట్టే ఉండి నన్ను రెచ్చగొట్టి నా చేయి పట్టుకుంటారు. ట్రై చేయండి. ఏమండి, ఇంత తెలివైన వారై ఉండి ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారేం రోజు? తెలివి గలవాడిని గనక నా హద్దులు తెలిసి ప్రవర్తిస్తున్నాను. అంటే అంటే మీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. మీరెక్కడ, నేనెక్కడ. మీరక్కడ, నేనిక్కడ, ఇద్దరం ఒకటిగా ఒకే చోటున్నాం. కానీ జీవితంలో మన ఇద్దరికి చాలా దూరం. అలాగా? కావాలనుకుంటే దగ్గర కాలేరా? ఇప్పుడు కావాలని కలుపుకుంటే రేపు నిలుపుకోలేనప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. నన్ను ఇలాగే వదిలిపెట్టండి. ఏమిటో మీ పిచ్చి. ఏమండి, స్టేషన్ వచ్చింది. పాడు వెదోసుకోటరు దారిలోనే ఆగిపోయింది. అడగాలి, దీని ఆరోగ్యానికి సరిపడదేమో సారు. నువ్వు మగాడిగా బాగా చేసి చూద్దాం. చూస్తావా చూస్తావా? మన చేయి తగలగానే ఇంజిన్ డండక 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 డండక. ఈ గొట్టం ప్యాంట్ తోడు ఇదే ఇబ్బంది, వంగాలేం కూర్చోలేం. పెద్ద లక్షాధికారి అని చెప్తావు, వెదవ స్కూటర్ నువ్వును. కారు బుక్ చేశానుగా, ఒక వారం రోజులు ఓపిక పట్టమని 2 నెలల నుంచి చెప్తున్నావు. అది కాదు సారు. హలో చిట్టి. హలో చంద్రం, సమయానికి వచ్చావు. ఏమిట్రా నీ కుంటిగురం ఆగిపోయిందా? కుంటిగుర్రం? అవునులేవా, నీకు ఎగతాళిగానే ఉంటుంది పెద్ద. సరే గాని ఇద్దరు కార్యక్రమం. మరి స్కూటర్ ఆ సైడ్ కాలంలో భారీ 4,000 ఇలా పడేస్తాను. చిట్టి, నాకు టైం లేదు, నేను కార్లో వెళ్తా. టాటా. సరు తప్పుకో.
అమ్మా ఎవడ్రా నా భుజం మీద చేయిస్తాడు? ఆ వేసే చెయ్యేదో స్కూటర్ మీద వేయి. స్కూటర్ మీద వేయడానికి వచ్చానులే. అమ్మ నువ్వా శ్రీనివాసయ్యా? వస్తా. ఆగబోయ్ అబ్బాయి, అప్పు తీర్చి తీసుకెళ్ళు. ఇప్పుడెక్కడుంది? తర్వాత చూద్దాంలే. 6 మాసాలు చెప్తున్నావు, ఇచ్చి మరి కదలు. ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానయ్యా? ఇది తీసుకెళ్తాను. తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? తీసుకెళ్ళవయ్యా. కుర్రాన్ని నేనే తోయి, లేకపోతే ముసరాడి నువ్వేం దోస్తావయ్యా? నేను తొయ్యను. తాత తాత. సరు, నువ్వు ఒక లక్షాధికారంతో పుట్టవలసిందని. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను, కానీ ఏం చేయను, గుమస్తా కూతున్నై పుట్టాను. అయినా ఒక లక్షాధికారిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరో అతను? పెద్ద తెలియనట్టు మీ ఫ్రెండ్ చిట్టిబాబునే నేను పెళ్లి చేసుకునేది. వాడా లక్షాధికారా? ఏ ఎందుకు నవ్వుతున్నారు? నిజం చెప్తే బాధపడతావేమోనండి. వాడు చాలా పేదవాడు. ఏమంటున్నారు? నిజం సార్, వాడు పైసా కూడా లేని భిక్షాధికారి. అందినంత వరకు అప్పులు చేసి నీ దగ్గర లక్షాధికారిగా పోజు కొడుతున్నాడు. నా సూట్లు సైజ్ చేయించుకుని దర్జాగా వేసుకు తిరుగుతున్నాడు. మిస్టర్ చంద్ర, సాటి మిత్రుని గురించి తేలిగ్గా మాట్లాడడం, అవహేళన చేయడం అంత మంచి లక్షణం కాదు. దీన్నే జలసి అంటారు. జలసిగా సారు, నీ మీద జాలితోనే యథార్థాన్ని చెప్పాను. నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్ళి చూడు, నిజం నీకే తెలుస్తుంది. సరే. కాలేని కోడలు తామురాలు అయ్యమ్మా, కోడలు లేని అత్త గుణవంతురాలు, కోడల 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 పచ్చి పాలల్లో నమిగాడేదమ్మ. చిట్టుబాబు గారిల్లా? ఇదే అమ్మ మా ఇల్లే. మీ ఇల్లా అంటే నువ్వు వాళ్ళ పని మనిషివా? ఏమో, నువ్వెంత డబ్బు గలదానం అయితే మాత్రం అంత హేళన కూడదు. పేడ చేసే వాళ్ళు ఎంత పని మనుషులు అవుతారా? ఏదో గొడ్డు బాధ ఉన్నాయి కనుక నాకు పిడకలు చేసుకుంటున్నాను తప్ప. పొరపాటైంది. ఇంతకి మీరెవరో? నేను ఆ చిట్టుబాబు తల్లి, నా పేరు మహంకాళి గారు. వస్తాను. అదేమిటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? నీ పేరు సరోజ కదమ్మా? నా పేరు మీకెలా తెలుసు? ఆ కథ అంతా మా అబ్బాయి చెప్పాడులే అమ్మా. పద లోపల పద. నేను వెళ్ళాలి. అయ్యో అదేమిటప్పా, పద లోపల పదమ్మా. పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు మీరు. ఈ కొంపలు నచ్చుతాయా? కూర్చోమ్మా. అదేమిటమ్మా నిటారుగా నిలబడిపోయావు? కూర్చోమ్మా కోడల పిల్ల. నేను పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటానని మీకెవరు చెప్పారు? మా చిట్టుబాబే. మీ ఇద్దరు ప్రేమించుకున్నారటగా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. మీ నాన్న ఎంత పెద్ద జమీందారు అయితే మాత్రం ఒక్కగానొక్క బిడ్డవు నీ ముద్దు తెచ్చుకుండా ఏమిటా మొండిపట్టు? మా నాన్న జమీందారు కాదు. ఏమన్నావు? అవును, మామూలు గుమస్తా. అయితేలే. ఏమిటా జమీందారు బిడ్డను నా కొడుకును వల్ల వేసుకుంటారా? వల్ల వేసుకుంది నేను కాదు, నీ కొడుకు. లక్షాధికారిని చెప్పి నన్ను మోసం చేశాడు. ఒట్టి నీచుడా. ఏమన్నావు? నా బిడ్డ నీచుడా? కారులో నువ్వు సరువును అలా తీసుకెళ్ళావా? అప్పుల వాడు వచ్చి నా స్కూటర్ని ఇలా లాక్కెళ్ళాడు. దిక్కులేని వాడు అయిపోయాడు చంద్రం. ఇప్పుడు ఏం చేయమంటారా నన్ను? బాబు నీ కారు కాస్త అరువు ఇవ్వరా, సరువుతో కొనాలని చెప్తాను. అది చూసి ప్రియాని వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి అరువు బ్రతుకు ఎరువు బ్రతుకుతోనే నన్ను మోసం చేశా. నీకు పెళ్లి కావాలా? ఏం చేస్తా? ఇంత దగాకోరు మోసగాడనుకోలేదు. మీరు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించారు, లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి. ఒరే చంద్రం, నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేస్తావట్రా? నిజం చెప్పడం ద్రోహం అవుతుందా? అదిగా సరు. నీ మొహం నాకు చూపించకు. సరు, నా మాట విను. పోతావా లేదా? పోనీలే, ఈ బ్యాగు నీ జ్ఞాపకార్థం ఉంచుకుంటాను. సరు, అరే ఏమిటిది? ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నీ కళ్ళల్లో కన్నీరా? చచ్చ చూడు సరు, నువ్వు దగా పట్టడం ఇష్టం లేకనే నిజం చెప్పాను. నన్ను అపార్థం చేసుకోలేదు కదా? అబ్బే లేదండి, నన్ను అపాయం నుండి కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సరు, నీకెప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకునే స్నేహితుడిని నేనున్నానని మర్చిపో. చంద్ర. సరు,
నువ్వు కూడా కూర్చోమ్మా, వడ్డించడానికి భీముడు ఉన్నాడుగా. పర్వాలేదండి. కాదులేచి నాన్న, వాళ్ళ అన్నయ్య ఊరి నుంచి ఊడిపడ్డాక ఇద్దరు కలిసి తినొచ్చని వెయిట్ చేస్తోంది. అది కాదులే జయ, మగవాళ్ళు తిన్న తర్వాత తినటం కొందరు ఆడవాళ్ళకి ఆచారం. రే, మన ఆచారాలకి సాంప్రదాయాలకి ప్రతిబింబం రా సీత. ఆధునిక యువకులకు ఆదర్శం మన చంద్రం అన్నయ్య. గొప్పలే. వీడా ఆదర్శమా? ఎందుకులేమో పండగ పుట్టు. రే భీముడు, నీకేం దుర్బుద్ధి పుట్టినరా? లడ్డు ఎంత బాగా చేసావు. ఒరే ఒరే, సిగ్గులేదు, నువ్వే చేసినట్టు ఏమిటి రాపోదు. చిన్నాన్న, ఇవన్నీ మన సీత చేసింది. అలాగా? తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి ఈ వంటని తనే స్వయంగా చేసింది. చాలా రుచిగా ఉన్నాయమ్మా. వడ్డించు మరి. చాలా బాగున్నాయి. పండక్కి నీకోసం చిన్నాన్నగారు తెప్పించారు. ఇంత విలువైనవి నాకెందుకు చేయ? అవి నీకంటే విలువైనవి ఏమీ కావమ్మా, నీకోసమే తెప్పించారు. తీసుకో తల్లి. తీసుకో. చూడమ్మా, ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ అది పెట్టుకుని వెంటనే మళ్ళా మా దగ్గరికి వచ్చేయాలి. వెళ్ళామనుకుంటే జయ, మన ఇల్లు ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ ఉండాలంటే సీత మన ఇంట్లోనే ఉండాలి. పెళ్లి చేసి పరా ఇంటికి పంపవలసిన పిల్లని మన ఇంట్లో ఎలా ఉంచుకుంటాం చిన్నాన్న? పరా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందమ్మా, మన చంద్రానికి ఇచ్చేసుకుందాం. చాలా బాగుంటుంది. మరి చంద్రమని ఒప్పుకుంటాడో లేదో? ఎందుకు ఒప్పుకోడు? సీత పెద్దగా చదువుకోలేదుగా. వీడేనా మహా చదివి వెలగబెట్టింది. అయినా చదువుకున్న వాళ్ళు మూర్ఖులు ఎంతమంది లేరమ్మా. సీతకి చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా. నిజం చెప్పాలంటే ఇల్లు చక్కబెట్టుకోవటం ఎలాగో చదువుకున్న వాళ్ళే సీత దగ్గర నేర్చుకోవాలి. అవును చిన్నాన్న. చూడు జయ, సీత ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. పసుపు కుంకుమలతో నూరేళ్లు వర్తిల్లాం. రా సూర్యం, నువ్వు కూడా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూ ఎలా జరిగింది బాబు? బాగానే ఆన్సర్ చేశానండి. తప్పకుండా సెలెక్ట్ అవుతారు, నేను నమ్మకం ఉంది. చాలా సంతోషం ఆయన. ఇవాళ పండగ రోజు ఈ ఆనంద సమయంలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటండి అది? సీతను మా ఇంటి కొడలుగా చేసుకోబోతున్నా. ఏంటండి మీరు అనేది? మా చెల్లాయిని మీ అబ్బాయికి చేసుకుంటారా? మీ పాలేరు కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేస్తారా? ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు సూర్య. మీ చెల్లెలకి మా ఇంటి కోడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. మీ నాన్న చేసిన త్యాగానికి మా కుటుంబం ఎంతో రుణపడింది బాబు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు నాకు మంచి దారి చూపించాడు, అంతే. చెల్లాయి, పెళ్లికి ఇంకా ముహూర్తమైనా పెట్టలేదు, అప్పుడే పెళ్లి కూతురు అయ్యావే. అమ్మా, చాలా బాగుంది. చూసావా సూర్యం, ఈ రోజు పండగంతా మన ఇంట్లోనే ఉంది. మీరు అన్నట్లు సీత జయ చక్కటి పాట కచేరీ చేశారు. మీరు చాట్ నుంచి వింటున్నారని తెలిస్తే మా పాట కచేరీ ఎప్పుడూ ఆగిపోయిండేది. చెల్లాయి, నువ్వు చాలా అదృష్టవంతులు. నీ పూజలు ఫలించాయి. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. సరే, ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం సరు. ఏమో, మాటల్లో తేనెలు గురిపిస్తావు, మనిషి మాత్రం అందకుండా తప్పించుకుంటావు. అందిన తర్వాత ఆడదాని బ్రతుకు ఏమవుతుందో మీకు తెలీదా? అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చంద్రం, మీ నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నిజం సరు, నిన్ను విడిచి నేను బ్రతకలేదు. ఏమిటది? వదలండి. సరు, మీకే వదలండి. మీ ఆవేశానికి హద్దు పద్దు ఉండక్కర్లే. ఐఎమ్ వెరీ సారీ. నన్ను గురించి మీరేమనుకుంటున్నారో ఏమో. పెళ్ళే ఎవరికి ఇలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. సరోజ, ఈ వ్యవహారం
అంతా చూసాం. ఎంతకాలం ఈ వెధవేషాలు? పెళ్లి చేసుకోకూడదు? నోర్మయ్ సిగ్గు లేకుండా ఇంకా ప్రతినిధులా మాట్లాడతావా? ఆగో. జాగ్రత్త, ప్రాణాలు తీస్తాను. ఏ బ్రదర్? సదానందం, ఇదేం పని బాయ్? సొంత రూమ్ పెట్టుకొని పట్టపగలు ఇక్కడ పెట్టావేమిటి దుకాణం? అసలే ఈ చుట్టుపక్కల రౌడీ గ్యాంగ్. నువ్వు ఇంటికి వెళ్ళు, వీళ్ళ సంగతి నేను తేలుస్తాను. ఇవాళ నా పరువు కాపాడు. థ్యాంక్స్. ఇదిగోండి. నిజంగా కొట్టావు గురు. నేను చెప్పినట్లు చేశాను. సరోజ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలాగే చేయండి. సరే గురు. సరే. అనురాధ నక్షత్రయుక్త ధనుర్లగ్నం అంటే వచ్చే ఆదివారం రాత్రి 9 గంటలకు మంచి లగ్నం ఉంది బాబు. ఆదివారమా? వారం రోజులైనా వ్యవధి లేదే. ఆ తర్వాత దగ్గరలో మరొక ముహూర్తం ఏమైనా ఉందేమో చూడండి. మరో 3 మాసాల దాకా మంచి ముహూర్తాలు లేవు బాబు. సరే, అయితే ఈ ముహూర్తమే ఖాయం చేద్దాం. చెప్తాం. చలో. మంచి ముహూర్తాలు అంటున్నారు. ఎవరి పెళ్లికి నాన్న? మన ఇంట్లో ఇంకెవరున్నారా పెళ్లికి? నీకే. నాకు పెళ్ళ? ఏ అక్కర్లేదా? ఆహా, అది కాదు. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చిందని. తొందర నీకు కాదురా, నాకు. అయితే నా పెళ్లికి నా అభిప్రాయం అక్కర్లేదా? కావాలి. నా నిర్ణయంలో ఏదైనా పొరపాటు ఉంటే తప్పకుండా కావాలి. ఇప్పుడు నీకు పెళ్లి జరగబోయేది మన సీతతో. సీతతోనా? అవును. సీత నీ భార్య అయితే నీ బ్రతుకే బాగుపడుతుంది. ఇప్పుడు నేను పాడవుతున్నానంటారా? మనిషికి కావలసింది ఆత్మ సంతృప్తి కాదురా, ఆత్మ విమర్శ. రాయిరా. నువ్వు బాగుపడుతున్నావో చెడిపోతున్నావో ఈ ఫోటో చూసి చెప్పరా. ఇది బాగుపడే లక్షణమే అంటావా? నీ పెళ్లికి తొందరపట్టంలో నా తప్పేమైనా ఉందంటావా? ఎవరి అమ్మాయి? మాట్లాడే. ఆ అమ్మాయి మా క్లాస్మేట్ నాన్న. క్లాస్మేట్ అయితే ఈ కౌగులింతలు మిట్రా. అది మా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళాం. నన్ను అల్లరి పెట్టాలని ఆ అమ్మాయి నా మీద దోసి వెంటనే ఫోటో తీశారు. నీకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఒరేయ్, ఈ కల్లబల్లి కబుర్లతో నన్ను మభ్య పెట్టలేవు. నీకు వెంటనే పెళ్లి చేయకపోతే భ్రష్టుడు అయిపోతావు. అది కాదు. సీతతో నీకు ఈ పెళ్లి జరిగి తీరుతుంది. పార్వతి, పార్వతి, జై వచ్చిందన్నావు. ఏది అమ్మాయి ఎప్పుడు వచ్చిందండి? వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావుగా. వచ్చింది అమ్మాయి కాదు, మరిది గారు. ఏమది? మీ తమ్ముడు జగన్నాథం గారండి పెళ్లి సంబంధం కుదుర్చుకొచ్చారట. పెళ్లి సంబంధం కుదుర్చుకొచ్చాడా? ఎంత తమ్ముడైతే మాత్రం నాతో సంప్రదించకుండా నా కూతురు పెళ్లి సంబంధం కుదుర్చుకొస్తాడా? రామ రామ, పెళ్లి మన అమ్మాయి కాదండి, వాళ్ళ అబ్బాయికి. ఇదిగో, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకుండా అది చెప్పేది ఏదో తాపిగా చెప్పు. నేను చెప్తే మాత్రం మీరు సరిగ్గా వినిపించుకుంటేగా. నేనా? వెళ్ళి కోర్టులో అడుగు, నా సంగతి తెలుస్తుంది. లాయర్లు ఆర్గ్యుమెంట్స్ తో ఎంత కన్ఫ్యూజ్ చేసినా నేను మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా జడ్జిమెంట్ తాపిగా చెబుతాను. ఏమనుకున్నావు? ఏరా తమ్ముడు, రారా. ఎప్పుడు రావటం? ఇప్పుడేనాయా? అంతా బాగున్నారా? అవును, మీ వదిన ఏదో సంబంధం కుదిర్చిందట. నేను కాదండి, మరిది గారు. ఎవరికి? చంద్రానికన్నాయా? ఏ చంద్రం? వాళ్ళ అబ్బాయి చంద్రం అండి. ఓహో, చంద్రం వాళ్ళ అబ్బాయి కానీ మన అబ్బాయి కాదన్నమాట. చూడు తమ్ముడు, ఆడాళ్ళ మనస్తత్వాలు. అవును, అమ్మాయి ఎవరు? ఎంతవరకు చదువుకుంది? ఎంత కట్నం? బయట సంబంధం ఏం కాదన్నయ్య. చదువు సంఖ్యలు అట్టే లేకపోయినా చాలా లక్షణమైన పిల్ల. వీరయ్య కూతురు. ఏ వీరయ్య? అదేనయ్యా, మన పాలేరు ఉండేవాడు, పొలం తగాదాల్లో చచ్చిపోయాడు. ఆ వీరయ్య. అవునవును, చాలా త్యాగం చేశాడు. ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా రుణం తీరదన్నయ్య. అందుకే వీరయ్య కూతుర్ని చంద్రాన్ని చేసుకోవాలని. ఏమిటి? చంద్రానికి మన పాలేరు కూతురుతో పెళ్ళా? నీకేమన్నా మతిపోయిందట? అది కాదన్నయ్య. ఏది కాదు, ముందు నాకు ఈ సంగతి తేల్చి చెప్పు. అన్నయ్య ఏం చేయమంటావని సలహా అడగడానికి వచ్చావా, లేక నేను ఇలా నిర్ణయించుకున్నాను చెప్పడానికి వచ్చావా? ఆన్సర్ టు ది పాయింట్, ఫిక్. నా సలహా అయితే ఈ పెళ్లికి నేను సుతరాము అంగీకరించను. నువ్వు నిర్ణయించుకున్నావంటావా? నీ ఇష్టం. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా అంటే ఆ పిల్ల గతి ఏమవుతుంది? ఏమవుతుంది? సలక్షణంగా పెళ్లి జరుగుతుంది. ఒక 25,000 ఖర్చు పెట్టి మంచి సంబంధం చూచి అదే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. సీత చాలా యోగ్యురాలన్నయ్య. అంటే చంద్రంగాడా? ఈ మధ్య వాడి ప్రవర్తన అంత బాగుంటలేదు. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఫ్రెండ్స్ అని, పిక్నిక్స్ అని. ఒరే, వాడి గొడవలతో నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. అసలు వాడి ఇలా తయారు కావడానికి నువ్వే కారణం. ఒక్కగానో ఒక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచావు. నాకు ఒక్కగానో ఒక కూతురేగా. మన జయ నా మాట ఎప్పుడు నాకు కాదంటుందా? ఏం పార్వతి? దానికి మన అంతస్తుకు హోదాకు తగ్గట్టు మంచి సంబంధం చూచి బ్రహ్మాండంగా పెళ్లి చేసేస్తాను. అమ్మాయికి అలాగే చేద్దాంలేండి. ఇప్పుడు ముందు ఈ పెళ్లి ఖాయం చేసేశాడుగా. తమ్ముడు మాటిస్తే కాదంటానా?
ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపించాలి. తప్పకుండా రా. చంద్ర మాత్రం నా బిడ్డగాడు. బ్రహ్మజ బ్రహ్మాజ ఆయు కీర్తిం ప్రజాం దదు అయం ముహూర్త సుముహూర్తోస్తు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆగండి, ముందు పేర్లు చెప్పాలి. వదినా, మా అన్నయ్య పేరు చెప్పు. ముందు మీ అన్నయ్యే చెప్పాలి. అదేం కాదు, ముందు పెళ్లి కూతురే చెప్పాలి. పెళ్లి కొడుకే చెప్పాలి. బాబా ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతారు? చెప్పరా. సీత, సరేనా? ఇప్పుడు చెప్పమానండి మీ చెల్లాయిని. చెప్పు చెల్లాయి, సిగ్గెందుకు? చంద్రం. మాకు వినిపించలేదు. నాకు వినిపించదులే. మా క్యారియన్ క్యారియన్. ఆడపడుచు కట్టిన ఇచ్చి గాని లోపల రావడానికి వీల్లేదు. ఓహో, ఇదొకటే. తమ్ముడు 116. ఏమిటన్నా నువ్వు మరీను. రై, ఇదిగోరా 1116 ఇవ్వు. పార్వతి, ఏదో మంగళహారతి పాడు. ఇక పదండి. ఇంకొంచెం బెట్టు చేస్తే ఇంకో 1000 రూపాయలు పట్టే పనిగా. రేపు మీ పెళ్లికి మీ చెల్లాయికి ఇద్దరుగానండి. అందని అదృష్టం కోసం ఆశించాను. ఆ ఆశ ఈనాడు నిరాశగా పరిణమించింది. పేదరికంలో పుట్టి డబ్బే జీవితంగా భావించి పైమెరుగుల కోసం ప్రాకులాడే నాలాంటి ఆడపిల్లలకు ఇలాంటి గుణపాఠం జరగడం మంచిదనే భావిస్తున్నాను. నాలో ఆశ, అహం అన్నీ అంతరించాయి. పెళ్లి చేసుకోవాలనే కోరిక నశించింది. ఇక నాకు ఆభరణాలు, అలంకరణలు దేనికి? అందుకే ఆనాడు మీరు ప్రేమతో బహుకరించిన నెక్లెస్ తిరిగి పంపిస్తున్నాను. స్వీకరించండి. నన్ను పూర్తిగా మర్చిపోండి. మీ దాంపత్యం ఆదర్శవంతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. ఏమిటండి, ఏమైంది? అబ్బే ఏం లేదు. ఎందుకండి నా దగ్గర దాస్తారు? ఈ నెక్లెస్ ఏమిటి? అదే, అది ఒక స్నేహితుడు మన పెళ్లికి ప్రెజెంటేషన్ పంపాడు. అయితే సంతోషించాలి కానీ ఈ కన్నీరెందుకు? అతను నాకు చాలా ముఖ్యుడు. జీవితంలో అనుకోని సంఘటన జరిగి మనస్సు వికలమైందని, మన పెళ్లికి రాలేకపోతున్నానని బాధపడుతూ ఉత్తరం రాశాడు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని వెంటనే ఉత్తరం రాయండి. అలాగే సీత. నమస్కారం బాబు గారు. నమస్కారం. అబ్బాయి పెళ్లి చేసుకున్న మాట మాత్రమేనా మాకు కబురు చేయలేదు? ఎవరు? ఓహోహోహో, మహంకాళా. తమ్ముడు, నన్ను చూసి నువ్వు అనుకుంటుంది ఎవరి భద్రకాళి? మన పాలేరు వేరే చెల్లెలన్నయ్య. ఏమ్మా, చాలా రోజులకు వచ్చావు? ఏం లేదు బాబాయ్, ఆనాడు తమరిచ్చిన డబ్బుతోటి ఆ 20 పిల్లల్ని ఈనాడు దాకా అత్తారు బట్టంగా పెంచేసాను బాబాయ్. వాళ్ళు పెళ్లిడికి ఎదుగు కూర్చున్నారు. ఏదో ఈ లగ్గాల్లోనే పెళ్లి చేసేద్దామని. పెళ్ళే? తమ్ముడు, ఎవరికి పెళ్లి? అదే అన్నయ్య, వేరే కొడుకు కూతురు లేరు, సూర్య సీత అని. పాపం వాళ్ళని ఇంతకాలం కష్టపడి పెంచి పెద్ద చేసిందిగా. చేసిందిగా మరి. వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తుందట. అవునవును, చెయ్యాలి. ఏమ్మా, మంచి సంబంధాలు ఏమైనా చూసావా? బంగారులాంటి సంబంధం బాబు. మా ఊరు మున్సబ్ గారు లేరండి, వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి వీళ్ళిద్దరిని ఇచ్చి కొండమారి పెళ్లి చేసేస్తే ఏ కట్నం గొడవ ఉండదు కదా అనుకున్నానండి. శుభం శుభం. కానీ మా మున్సబ్ అన్నయ్య కట్నం లేకపోయినా పెళ్లి ఖర్చులకైనా 10,000 కావాలంటున్నాడండి. ఏడు బాబు అంటారు? ఏం లేదమ్మా, కోడల్ని తీసుకొచ్చి నీకు చూపించమంటున్నారు. జయా, జయా, కోడల్ని ఎలా తీసుకురమ్మా. అవును బాబు, పెద్ద ముండని కోడల గారిని దీవించెడతాను. నా తల్లి బంగారం బొమ్మ. ఏదమ్మా తలెత్తు.
సంతమా జగన్నాథం బాబు అమ్మాయి పుట్టింది ఎవరు మీ ఊరే. మా ఊళ్ళో ఇంత అందమైన మొఖాలు ఎక్కడ ఉన్నాయి బాబు నిజమే అత్తయ్య, ఎవరు బాబు నేనే అత్తయ్య, సూర్యాన్ని. ఏమిటి నువ్వు నా మేనడు సూర్యానుగా? నా తండ్రి నా తండ్రి చెల్లాయి సీతే ఇంటి కోడలు. నా తల్లి నా తల్లి చాలా సంతోషం. వస్తా. ఆగు, బుద్ధి లేదు. పిల్లలకి ఇచ్చిన 10,000 కాజేసి వాళ్ళని కష్టాలు పాలు చేస్తావా? ఇప్పుడు వాళ్ళకి పెళ్ళంటూ వచ్చి మమ్మల్ని చీట్ చేస్తావా? ఇలాంటి వాళ్ళని టాలరేట్ చేయకూడదు. పోలీసులకు ఫోన్ చేసి వెంటనే అరెస్ట్ చేయి. బాబు బాబు జగన్నాథం బాబు, నా బుద్ధి కట్టింది బాబు, నాకు క్షమించండి. సార్, మా కోసం ఆమెను క్షమించండి. సరే, నువ్వు చెబుతున్నావు కనుక వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అత్తయ్య భోంచేసి వెళ్తురు గాని రండి. నా తల్లి నా తల్లి. చూసావా తమ్ముడు, మన కోడలు ఎంత మంచిదో? అప్పుడు చేసుకోవాలని సందేహించావే. నేనా? నువ్వు అనవసరం కన్ఫ్యూజ్ కావద్దు. ముంచేద్దాం పద. సూర్యరా పద పద. పలహారం తీసుకోండి. చిదంబరం గారు, గతికితే అతకదంటారు. అయినా వాటికి తొందర వచ్చిందిలేండి. ముందు అమ్మాయిని చూడండి. హలో సుబ్బారావు. సదానందమా? నమస్కారం అండి. నమస్కారం. సమయానికి వచ్చావరా? కూర్చో. ఏం లేదురా, నీతో చిన్న పని ఉంది, ఒకసారి బయటికి రా. ఇంతలోనే పెళ్లి కొడుకుతో పని ఏమిటయ్యా? ఇంకా పెళ్లి కూతురు రాలేదు కదండి. పెళ్లి కూతురు రావాలి, వాడు చూడాలి, మనసుకు నచ్చాలి, ఆ తర్వాత కదా పెళ్లి. ఇప్పుడే వస్తాడండి. వెళ్ళాడైనా? రారా. ఆ అబ్బాయిది మా ఊరేలేండి. ఒక్క ఊరి వాళ్ళం, ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. పెళ్లి చూపులకు వస్తామని కాస్త కబురు పెట్టకూడదురా. ఇప్పుడు ఏమైందిరా? ఏమీ కాకూడదనే రెక్కలు గట్టుకు ఇక్కడ వాలా. నువ్వు చూడబోయే పిల్ల వట్టి తిరుగుబోతు. అప్పుడే కొన్ని చేతులు మార్చేసింది. దాన్ని పెళ్లి చేసుకున్నావా నీ పరువు కాస్త మంట కలుస్తుంది. థ్యాంక్స్ బ్రదర్. ఏమిటి ఇంకా ఇలాగే కూర్చున్నారు? ఇదిగో అయిపోయిందండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా కానీ. నా తల్లిది కాదు, ఆలస్యం చేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారమ్మా. తొందరగా కానీ. నాకు ఇష్టం లేదమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. అదేమిట్రా, ఇంతకాలం నాకు కట్నం అవసరం లేదు, అందమైన అమ్మాయి కావాలని గురించాడుగా. పెళ్లికి అందమే ముఖ్యం కాదు, గుణం కూడా అవసరమని మనవాడు ఇప్పుడే తెలుసుకున్నాడులేండి. ఎవరయ్యా నువ్వు? పానకంలో పుడకలా తయారయ్యా? నేనెవరో మీ అమ్మాయికి బాగా తెలుసు. మీ అమ్మాయి బ్రతికెలాడితో నాకు ఇంకా బాగా తెలుసు. నోర్మై! ఎంతమంది నోళ్లు మూస్తావయ్యా? ఇదిగో చిదంబరం, నీ కూతురు చిదంబరం రహస్యం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అయినా పెడదారి పెట్టిన దానికి పెళ్లి ఎందుకయ్యా? కాస్త కళ్ళు మూసుకుంటే కనుక వర్షం కురుస్తుంది. ఇదా బాబు విషయం? పదండి పోదాం. ఏమండి బాబు? బాబు కొడతావు కదా చిదంబరం, చూస్తా నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో చూస్తా. చిచి, ఈ పాపిష్టి దానికి ఇక పెళ్ళంటూ జరుగుతుందని ఆశ. ఏమిటండి ఆ మాటలు? ఈ సంబంధం కాకపోతే మరొకటి. అవునే, లక్షాధికారి పెళ్లి చేసుకుంటాడు. ఈ దరిద్ర మొహానికి చివరికి అడుగుతునేవాడు కూడా దొరకడు. ఇది చచ్చిన పీడ విరగడయ్యి. చిచి. ఊరుకో అమ్మా. పార్వతి, పార్వతి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటండి? ఏమిటేమిటి? మనం ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అయింది, మనకి ఇల్లు వాకిలు అంటూ లేవు. ప్రయాణానికి ఏర్పాటు చేయి. పద పద. అలాగే. తొందరే ఉందన్నయ్య, కోర్టుకు సెలవులే కదా. కోర్టుకు సెలవులేనో, మరి మన బుర్రకు సెలవులు ఉండొద్దు. బోల్డ్ అని కేసులు స్టడీ చేయాల్సినవా? డాడీ, ఎల్లుండి మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ డే ఫంక్షన్, మీరు తప్పకుండా చూడాలి. చూస్తానమ్మా, ఎలాగో వెళ్తున్నాగా, తప్పకుండా చూద్దాం. అన్నయ్య, ఫంక్షన్ ఇక్కడ మన కాలేజీలో జయ సూర్యం కూడా పాల్గొంటున్నారు. రే, నువ్వు అనవసరం కన్ఫ్యూజ్ కాకు. మన కాలేజీ ఫంక్షన్ కు నేను లేకుండా ఉంటానా? పార్వతి, వాళ్ళంత బలవంతం చేస్తూ ఉంటే నువ్వు వెళ్తానంటావు, ఏమీ బాగోలేదు. ప్రయాణం ఆపేసి. రామచంద్ర.